చరిత్ర మరియు వైభవంతో నిండిన భారతదేశం కాల పరీక్షకు నిలిచిన లెక్కలేనన్ని నిర్మాణ అద్భుతాలకు నిలయం. మధ్యప్రదేశ్లోని మొరేనాలోని కక్కన్ మఠ్ ఆలయం మంత్రముగ్ధులను చేసే వారసత్వ వస్త్రాల మధ్య అసాధారణ దృశ్యంగా ఉద్భవించింది. ఈ పురాతన అద్భుతము కేవలము ఒక నిర్మాణ రత్నం మాత్రమే కాదు, ఆకర్షణీయమైన పురాణ గాథకు సంబంధించినది. ఇది అన్ని విధాలుగా ఒకే రాత్రిలో దయ్యాలచే నిర్మించబడిందని చెబుతారు. భూమి నుండి దాదాపుగా 115 అడుగుల ఎత్తుకు ఎదిగిన ఒక అద్భుతమైన ఆలయము ఎంతో గర్వంగా ఎత్తుగా నిలబడి ఉంది. చారిత్రాత్మకమైన మొరేనాలో ఉన్న ఈ పురాతన శివాలయము కచ్చపఘాట పాలకుడు కీర్తిరాజ్ నిర్మించినట్లు భావిస్తున్నారు. ఇది గత యుగం నాటి నిర్మాణ వైభవానికి అద్భుతమైన నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం నిర్మాణం చుట్టూ ఉన్న రహస్యమైన ఇతిహాసాలు వాటి యొక్క ఆకర్షణను పెంచుతాయి. ఈ ఆలయము కలిగి ఉన్న అపారమైన సాంస్కృతిక మరియు నిర్మాణ సంపదను ప్రదర్శిస్తాయి. కక్కన్ మఠ్ ఆలయము కక్కన్ మఠ్ అనే పేరు 2 సంస్కృత పదాల నుండి ఉద్భవించిందని భావిస్తున్నారు. కక్కన్ అంటే బంగారం మరియు గణితం అంటే పుణ్యక్షేత్రము. ఈ అద్భుతమైన ఆలయాన్ని 11వ శతాబ్దంలో కచ్చపఘాట రాజవంశానికి చెందిన రాజా కీర్తిరాజ్ సూరజ్ పాలుడి భార్య అయిన తన రాణి కక్కన్వతి కోరిక మేరకు నిర్మించారని నమ్ముతారు. శివుడికి అంకితం చేయబడిన భక్తురాలైనటువంటి రాణి కక్కన్వతి ఈ గొప్ప నిర్మాణాన్ని తన విశ్వాసానికి నివాళిగా భావించింది. ఆలయం యొక్క రాజా పేరు మరియు అద్భుతమైన వాస్తుశిల్పము ఆ ఆలయం యొక్క రాజమూలాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఒకసారి విస్తారమైన స్థాయిలో నిర్మించబడిన తర్వాత ఈ ఆలయము కచ్చపఘాట రాజవంశం యొక్క కొన్ని మిగిలి ఉన్న అద్భుతాలలో ఒకటిగా ఉంది. దాని యొక్క అద్భుతమైన చేతి పనుల ద్వారా వారి యొక్క వారసత్వాన్ని కాపాడుతుంది. కక్కన్ మఠ్ ఆలయం చుట్టూ ఉన్న అత్యంత ప్రసిద్ధ ఇతిహాసాలలో ఒకటి దయ్యాలు దీనిని నిర్మించాయని చెబుతారు. స్థానిక పురాణాలు ఈ ఆలయాన్ని రాణి ఆదేశం ప్రకారంగా అతీంద్రియ శక్తులు రాత్రికి రాత్రే నిర్మించాయని సూచిస్తున్నాయి. ఆలయ నిర్మాణ శైలి యొక్క గొప్పతనం మరియు ఖచ్చితత్వం చాలా అసాధారణమైనవి. అంత తక్కువ సమయంలో ఏ మానవ చేతులు కూడా ఈ ఆలయాన్ని సాధించలేవని చెబుతాయి. ఆలయం యొక్క సృష్టిలో దయ్యాలు లేదా దైవిక ఆత్మలు పాల్గొన్నాయని విస్తృత నమ్మకము ఏర్పడింది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి సిమెంటు, సున్నం లేదా ఇతర బైండింగ్ ఏజెంట్లపై ఆధారపడిన సాధారణ పురాతన దేవాలయాల మాదిరిగా కాకుండా ఈ ఆలయాన్ని రాళ్లపై రాళ్లను పేర్చి శ్రమతో రూపొందించారు. రాళ్ళు చాలా పరిపూర్ణంగా సమతుల్యం చెందాయి. ఈ ఆలయము కాలపు నిరంతర కదలికను ధిక్కరించింది. పొరుగు నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ అద్భుతంగా చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయము నిబంధనలను సవాలు చేసే మరియు నిర్మాతల యొక్క చాతుర్యాన్ని ప్రదర్శించే నిర్మాణ అద్భుతము. ఈ మర్మమైన ఆలయం మధ్యలో ఒక భారీ శివలింగం ఉంది. ఇది శివుని దైవిక ఉనికికి పవిత్ర చిహ్నం. శతాబ్దాలు గడిచినప్పటికీ భూమి నుండి 120 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయము పైభాగం మరియు గర్భగుడి స్థిరంగా మరియు సురక్షితంగా ఉండటము నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఈ సంరక్షణ ఇప్పటికీ కూడా మర్మమైన కథనానికి మరో చమత్కార పొరను జోడిస్తోంది. ఆలయం యొక్క భారీ రాతి దిమ్మెలను చాలా జాగ్రత్తగా చెక్కారు మరియు అంత ఖచ్చితత్వంతో ఒకదానితో ఒకటి బంధించారు. అవి 1000 సంవత్సరాలకు పైగా కాల పరీక్షను తట్టుకున్నాయి. డ్రై రాతి అని పిలువబడే ఈ సాంకేతికతను సమతుల్యత మరియు స్థిరత్వం యొక్క ప్రత్యేకమైన భావాన్ని సృష్టిస్తుంది. నిర్మాణము గురుత్వాకర్షణను ధిక్కరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. బంధన పదార్థాలు లేకపోవడము ఆలయానికి మర్మమైన ఆకర్షణను జోడిస్తుంది. స్థానికులు ఆలయ నిర్మాణంలో దైవిక లేదా అతీంద్రియ శక్తులు పాత్ర పోషించాయని నమ్మేలా చేస్తుంది. నేడు ఈ ఇంజనీరింగ్ అద్భుతము సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. అసమానమైన కళాఖండాల యుగానికి నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తుంది. ఈ ఆలయంలోని ఇతర లక్షణాలలో ఎత్తైన మరియు అందంగా అలంకరించబడిన వేదిక, దాని చుట్టూ నడక మార్గం ఉన్న గర్భగుడి, 3 ప్రక్క గదులు, ఒక వాసరాలు, అలాగే స్తంభాల సమూహాల మద్దతుతో కూడిన విశాలమైన ప్రధాన హాలు మరియు తూర్పు ముఖంగా ఉన్న ప్రవేశ హాలు ఉన్నాయి.
వీటిని మెట్ల ద్వారా చేరుకొనవచ్చు. వాసరాలో 4 స్తంభాల ఒకే వరుస ఉంటుంది. ప్రధాన హాలులో 4 స్తంభాల 4 సమూహాలు ఉన్నాయి. ఆలయ గోపురము దాదాపుగా 30 మీటర్ల ఎత్తు వరకు ఆకట్టుకునేలా ఉంది. అయినప్పటికీ ఆలయము అసలు అలంకరణలో ఎక్కువ భాగం లేదు. మండప పైకప్పు పాక్షికంగా చెక్కు చెదరకుండగా ఉంది. ఈ ఆలయ నిర్మాణము ఆకట్టుకునే పరిమాణం మరియు ఆలయం యొక్క శిల్పాల యొక్క అద్భుతమైన నైపుణ్యం మరియు వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. కకన్మత్ ఆలయము సిహోనియా గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మొరేనా నుండి దాదాపుగా 30 కిలోమీటర్లు మరియు గ్వాలియర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొరేనా నుండి గ్వాలియర్ నుండి రోడ్డు మార్గం కలదు. కకన్మఠ్ ఆలయము కేవలము నిర్మాణ వైభవానికి నిదర్శనం మాత్రమే కాదు, 11వ శతాబ్దపు వైభవానికి తిరిగి వెళ్లే ప్రయాణం కూడా. ఈ ఆలయము చరిత్ర ప్రియులు, వాస్తుశిల్పి, ఔత్సాహికులు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులు తప్పనిసరిగా సందర్శించవలసినటువంటి గమ్యస్థానంగా మారుతుంది. వీలైన ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.